గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ప్రజెంట్ మనం ఈరోజైతే నిలోఫర్ కేఫ్లో అయితే ఉన్నాం. సో కాస్ట్లీయెస్ట్ టీ, ఇప్పటివరకు మనం తాగిన టీ అన్నిట్లో కన్నా కాస్ట్లీయెస్ట్ టీ అనమాట. ఈ ఒక్క టీ కాస్ట్ 150 రూపీస్. సో బిల్లు మీకు పక్కన వేస్తా చూడండి. సో ఎలాగోలా వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి తీసుకోవడమే. నేనైతే టిఫిన్ చేద్దామని వచ్చా. ఇక్కడ టిఫిన్ ఉండిద్ది అనుకున్నా, టిఫిన్ ఉండదని నాకు తర్వాత అర్థమైంది. సిద్ధార్థ్ గారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇక్కడ టిఫిన్ లేదు. సిద్ధార్థ్ మా ఫ్రెండ్ అనమాట. సో వాడు చెప్పాడని ఇక్కడ టిఫిన్ ఇక్కడ డిసైడ్ అయ్యాం. కాకపోతే ఇక్కడ టిఫిన్ లేదు. నార్మల్ టిఫిన్ ఉంది కానీ మరి మనం తినే టిఫిన్ లేదు. మొత్తం ఉప్మాలు, ఓట్స్, ఈ టైప్ మీల్స్ అనేవి ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా ఇంటి అలవాలు తింటున్నాం, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం తింటాను చెప్పండి అది. సో నేనైతే మంచిగా ఒక దోశ టైపు ఈ టైప్ తిన్నాలి అన్నట్టుగా అనుకున్నా. సో అందుకని చెప్పేసి ఇక్కడ అది ఉండిద్ది అనుకున్నా, ఇక్కడ ఏం లేవు. సో వాడు వచ్చేంత వరకు టైంపాస్గా, ప్లస్ ఎంత దూరం కష్టపడి నడుచుకుంటూ వచ్చాం, టేస్ట్ చేయాలిగా. అందుకని చెప్పి ఇదైతే అసలు నిలోఫర్ కేఫ్ ఫేమస్, బాగా ఈ మధ్య అందరూ పెడుతున్నారు, మనం కూడా టేస్ట్ చేయాలిగా. అందుకని చెప్పి అసలు దీన్ని రివ్యూ ఇవ్వడానికి నేను కూడా వచ్చేసా. సో మీరేమనుకుంటున్నారు? బాగుండిద్ది అనుకుంటున్నారా, బాగోదు అనుకుంటున్నారా? అసలు మన ఈరోజు వెల్కమ్ చెప్పలేదు కదా. ముందుగా అందరికీ వెల్కమ్. సో వెల్కమ్ బ్యాక్ టు పీడీ ఫుడ్ హబ్స్. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న నిలోఫర్ కేఫ్కి అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు ఇక్కడ టీ ఎలా ఉందో టేస్ట్ చేసి నేనైతే రివ్యూ ఇవ్వబోతున్నా. కాస్ట్లీయెస్ట్ టీ ఇప్పటివరకు నేను తాగినట్లు అన్నిటికన్నా 150 రూపాయలు. మరీ అంత ఏం లేదు, హైప్ ఇచ్చినంత. ఏం చెప్పాలంటే అసలు డికాషన్ ఎక్కువైపోయింది ఇందులో. నేను మస్కా బన్ కూడా తీసుకుందాం అనుకున్నా, 120 రూపీస్ అంట. ఎందుకో వేస్ట్ బొక్క. బయటికి వెళ్తే మంచిగా టిఫిన్ చేయొచ్చు. నేను పొద్దున్నుంచి ఇప్పటివరకు ఇది 3వ టీ, టీ కాదు, 2 టీలు 1 కాఫీ. ఫుడ్ ఏం తినలేదు, వీటితోనే గడిపేస్తున్నాను నేను. ఇప్పటివరకు మంచిగా మెట్రోలో తిరిగి వచ్చాను అనమాట. బ్లూ లైన్ అయిపోయింది, గ్రీన్ లైన్ సగం అయిపోయింది. సో అటు ఇటు తిరుగుకుంటా వచ్చాను అనమాట. సో వీడు వచ్చేలోపు ఇలా మెల్లమెల్లగా కూర్చొని ఇది ఎంజాయ్ చేసుకుంటా తాగుతా ఇదంతా. కాకపోతే అట్మాస్ఫియర్ మట్టుకు చాలా బాగుంది. ఇంత వాయిస్తున్నాడు కాబట్టి అట్మాస్ఫియర్కి మాత్రం పెట్టాలి. సో ఆయన కూడా అదే చెప్పాడు, మొన్న పాడ్కాస్ట్ చూసాను నేను కూడా. ఈ అట్మాస్ఫియర్కే మేము పెడతాము మొత్తం అంతా, జనాలు వచ్చేది కూడా దీనికోసమే, ఫుడ్ కోసం కాదు అని ఆయన చెప్పాడు. సో మనం కూడా దానికోసం వచ్చాం. మీరు చూడొచ్చు ఎంత బాగుందో. కంప్లీట్గా ఎల్లో థీమ్లో డెకరేషన్ అయితే చేశారనమాట. వీడు వచ్చేంత వరకు ఇలాగ మెల్లమెల్లగా కొంచెం ఒక్కో సిప్పు తాగుతా కూర్చోవాలి. వీడు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళమన్నా నేను. సో ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, లైట్గా అయినా సరే ముందు కొంచెమైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత లంచ్ అయితే ఈరోజు ప్యారడైస్. సో ఒక పట్టు వడం, హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ కదా చిన్నప్పటి నుంచి. సో ఒక పట్టు పట్టాలి. ₹150 పెట్టాల్సినంత సీన్ అయితే ఈ టీకి అయితే లేదు. ఏం చెప్పాలంటే మీకు ఈ అట్మాస్ఫియర్కి ఇలాగా కూర్చోవడానికి స్టార్ బాక్స్కి వెళ్ళే టైప్ ఉంటారు కదా, వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు తప్ప జనరల్గా నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. 150 రూపీస్ పెట్టాల్సిన అంత సీన్ లేదు. ఏదైనా మీరు మీటింగ్స్కి వచ్చినా అలాగా తాగాలంటే తాగొచ్చు తప్ప ఊరికే ఇన్ జనరల్ దీనికోసం ప్రత్యేకంగా రావాల్సినంత సీన్ అయితే దీనికి అయితే లేదు. అదే వరకు ఆల్ఫా ఉంది కదా, ఆల్ఫాకి అయితే మీరు ప్రత్యేకంగా వచ్చినా సరే తప్పలేదు. సో నేను ప్రైస్ గురించి మాట్లాడట్లా, టేస్ట్ బాగుంది. టీ గంటల కాఫీ అయితే చాలా బాగుంది నిజంగా. ఆయన చెప్పిన డైలాగ్కి నిజంగా కాఫీ అయితే వర్త్ అయింది. కాకపోతే కాఫీ కూడా ఇలాగా దీంతో ఇచ్చుంటే బాగుండేది, సాస్ అర్జన్ కప్తో. బట్ అలా ఇవ్వాల, జస్ట్ పేపర్ కప్లో ఇచ్చాడు. అదే నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే ఇది 150 రూపీస్ పెట్టి మీరు కొని
ఎక్కువసేపు కూర్చొని తాగుదాం అంటే ఇది కాఫీలా కాదు. కాఫీ అనుకో కోల్డ్ అయినా ఏదైనా సరే మనం తాగొచ్చు. అంటే మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంటుంది చూసా, కేఫ్ కాఫీ డేలో ఇంకా స్టార్ బాక్స్ ఇట్లా ఏంటంటే ఒక కాఫీ తీసుకొని మీరు రోజంతా ఆడ కూర్చున్నా సరే వాడు కూర్చొనిస్తాడు. సో ఆ రోజంతా కూర్చొని మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం సిప్ వేసుకొని అయినా తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మన కాఫీ అనేది. బట్ ఇది అలా కుదరదు, చల్లారిపోతే బాగోదు అసలు. ఆ టీ వేడిగా ఉంటేనే టీకి ఒక ఆ టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ ఈ కూలింగ్కి సగం తగ్గిపోయింది అది. బట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయాలనుకుంటే చేయొచ్చు, రెగ్యులర్గా అయితే వేస్ట్. కానీ ఒకసారి వచ్చి ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేద్దాము అని అనుకుంటే మట్టుకు రండి, పర్లేదు. రెగ్యులర్గా ఫ్రెండ్స్తో మళ్ళా వచ్చే సీన్ అయితే లేదు. జస్ట్ అంత ఫ్యాక్ట్ చెప్తున్నా, ఎవరిష్టం వాళ్ళది. ఇది నా ఒపీనియన్ అనమాట, నా పర్సనల్ ఒపీనియన్. టీ తాగాలి నీలోఫర్లో అని జరుగుతుంది కదా బయట, దానికైతే అసలు వచ్చాడండి మహానుభావుడు, అందగాడు. వైట్ అండ్ బ్లాక్ వేసుకొని ఏంటి నేను కనపడలేదు వాడికి. సరే, ఇంకా కొంచెం మిగిలింది మనకి బ్యాలెన్స్. ఫోన్ మాట్లాడుకుంటా బయటికి వెళ్తున్నాడు. సో మీలో ఆల్రెడీ ఎవరైనా నీలోఫర్ కేఫ్కి వచ్చుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. సో ఇదేదో నా పర్సనల్ ఒపీనియన్, మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు మళ్ళీ ఉత్తి టీ తాగడం కోసం ఇక్కడ కంపల్సరీ రావాలి, లేదా జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఏంటంటాం ఈ ప్లేస్ చూడడానికి మటుకే దీని హైప్ తప్ప ప్రోడక్ట్ వైజ్గా అయితే కాదు అని మీకు అనిపిస్తే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. నాకైతే అది అనిపించింది. సో నేను వీడియోస్ అన్నీ చూసి వచ్చా కదా ఆల్రెడీ. ఇది పక్కన పెట్టేసి దీంతో తాగొచ్చు కదా నేను. మొత్తం చల్లారిపోయింది, ఇంకా మొత్తం బాగాలేదు. సో అది గైస్ మొత్తానికి అయితే. సో ఇక్కడ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలిసిందేగా, హిట్ ది సబ్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్. మిమ్మల్ని మళ్ళీ 7 AM కలుస్తాను.